యుద్ధం ప్రపంచ దేశాలతో పాటు మన దేశానికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? గ్యాస్ ట్రబుల్స్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? కేంద్ర ప్రకటనకు వాస్తవ పరిస్థితులకు మధ్య పొంతం లేదా? కేంద్ర విదేశాంగ విధానంతో మనకు లాభమా నష్టమా? ఇరాన్ యుద్ధం నేర్పించిన పాఠాలేంటి? పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలో మన దేశంలో గ్యాస్ మంటలను రాజేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడితో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడింది. దాంతో ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే చమురు నిలిచిపోయింది. దీని ప్రభావం నేరుగా అన్ని దేశాల్లాగే భారతీయ వంటగదులపై పడింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా గ్యాస్తో నడిచే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పలు రంగాలు స్తంభించిపోయాయి. రెస్టారెంట్లు మూతపడ్డాయి. పెళ్లిళ్లు కళతప్పాయి. ఒకప్పటి వంట విధానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. లాక్డౌన్ ఒక్కటే లేదు కానీ కరోనా కాలం నాటి పరిస్థితులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు పానిక్ కావద్దని కేంద్రం చెబుతున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితులు వేరేగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. దేశ ఇంధన భద్రతపై లోక్సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోందని, ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. దీనికి కేంద్రం బాధ్యతారాహిత్యమే కారణమని మండిపడ్డారు. And I do not say this lightly, but allowing the United States to decide who we buy oil from, who we buy gas from. And this is a very puzzling fact for me. It has been a very puzzling fact why a nation the size of India would allow any other nation, the president of another nation, to give us permission to buy Russian oil, to decide who our relationships are with. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భరోసా ఇచ్చారు. గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. వదంతులను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. Global energy disruption in recorded history. Crude supplies flowing, gas is prioritized for homes and farms. LPG production has been stepped up by 28%. Consumer prices are held far below what makes markets and regional competitors and dictate. Schools are open. Petrol is on the forecourt. Every citizen, regardless of political affiliation, has a stake in that. అయితే దేశంలో చమురు, గ్యాస్ కొరతపై గందరగోళం రేగిన వేళ భారత్కు ఇరాన్ ఓ శుభవార్త చెప్పింది. హర్ముజ్ జలసంధి నుంచి భారతదేశ జెండా ఉన్న నౌకలకు అనుమతినిచ్చింది. గల్ఫ్ దేశాల నుంచి క్రూడాయిల్తో వచ్చిన తొలి షిప్ ముంబై పోర్టులో డాక్ అయింది. నౌకను డార్క్ మోడ్లో ఉంచి ఇండియాకు తీసుకొచ్చారు. హర్ముజ్ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని కోరారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించడంతో భారత్కు చమురు ట్యాంకర్లు విజయవంతంగా వచ్చాయి. External Affairs Minister and Foreign Minister of Iran have had 3 conversations in the recent days. The last one discussed issues pertaining to safety of shipping and India's energy security. Beyond that, it would be premature for me to say anything. మరోవైపు మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ విదేశాంగ విధానంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఇరాన్తో సంప్రదాయ సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం భారత్కు పెద్ద సవాల్గా మారింది. దీంతో భారత్ ప్రస్తుతం స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ అన్న సూత్రాన్ని అనుసరిస్తుందంటున్నారు నిపుణులు. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికాతో రక్షణ, సాంకేతిక, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ ఇరాన్తో కూడా చారిత్రాత్మక, వాణిజ్య, భౌగోళిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అందువల్ల భారత్ ఎటువంటి పక్షాన నిలబడకుండా శాంతి చర్చలకు పిలుపునిచ్చి ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ సహా అన్ని దేశాల నౌకలకు నో ఎంట్రీ చెప్పిన ఇరాన్ భారత్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మోదీ విదేశాంగ విధానానికి నిదర్శనమని ఎన్డీఏ నేతలు అంటున్నారు. ఈ యుద్ధం వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన దేశానికి అవసరమైన ఎల్పీజీలో 60% కంటే ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్క హర్ముజ్ జలసంధి ద్వారానే
90% గ్యాస్ మన దేశానికి వస్తుంది. ఏదైనా కారణం చేత ఆ దారి మూతపడితే మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. అందుకే భారత్ కేవలం అరబ్ దేశాల మీదనే కాకుండా రష్యా, అమెరికా వంటి ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ తెచ్చుకునే మార్గాలను వెతకాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. నిజానికి యుద్ధం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వాడుకోవడానికి మన దగ్గర తగినంత గ్యాస్ నిల్వలు లేవు. అయితే గ్యాస్ను నిల్వ చేయటం ఖర్చుతో కూడుకున్న పని అని, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ కంపెనీలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.